ఈ వీడియో అయితే మనమైతే ఒక జస్ట్ 4 ఫోటోస్ ఉంటే అయితే సరిపోతుంది. మనమైతే వీడియో అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే చాలా బానే వచ్చింది. మనమైతే ముందుగా డెమో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి. మనం వీడియోలోకి ఎళ్తే నేనైతే కింద డిస్క్రిప్షన్‌లో బీట్ మార్క్ లింక్ అయితే ఇచ్చాను. మీరైతే ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ చేసుకోండి బీట్ మార్క్‌ని. ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఫాంట్స్ అయితే వాడాను. ఒకటే ఫాంట్ అయితే వాడాను వీడియో మొత్తం. ఫాంట్ నేమ్ వచ్చేసి బంగి రెగ్యులర్. ఈ ఫాంట్ అయితే వాడాను. అలాగే 2 కలర్స్ అయితే తీసుకున్నాను. వైట్ అండ్ రెడ్. ఇలాగే అన్నిటికైతే అప్లై చేశాను. ఇక్కడ నుంచి అయితే మనమైతే ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. మనమైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ మనమైతే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. దీన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చేసి దీన్నైతే ట్రిమ్ చేసుకోండి ఎక్స్ట్రా మిగిలిందని. అలాగే మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. మళ్ళీ మిగిలిందాన్ని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. నెక్స్ట్ మిగిలిందాన్ని ట్రిమ్ చేసుకుందాం. అలాగే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని మనమైతే ఇక్కడ వీడియో అయితే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. సో, కట్ చేసేద్దాం. మళ్ళీ ఈడి వరకు ఎక్స్టెండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఒకటి సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనం సపోజ్ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుంటే ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇట్లా స్క్రోల్ చేయకండి. ఇలా స్క్రోల్ చేసే బదులు పైన రైట్ సైడ్ యారో మార్క్ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ నార్మల్‌గానైతే వీడియో ఇలా ఉంటే ఇక్కడ మనం పెట్టిన ఫోటో మీద దాకా అయితే వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళోసారి క్లిక్ చేయండి. మన బీట్ మార్క్ మీదకైతే వెళ్తుంది ఇలా. ఇలా క్లిక్ చేస్తే. చూడండి. ఇలాగైతే చేసుకోండి. ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఫోటోస్ యాడ్ చేసుకోవడం అయితే అయిపోయింది. కింద డిస్క్రిప్షన్‌లో బీట్ మార్క్ లింక్ అయితే ఇచ్చాను. ఫస్ట్ దాన్నైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది ఇంటర్‌ఫేస్. దీన్నైతే ఫస్ట్ ఒక ఫోటోది ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోండి ఇలా. కాపీ చేసుకొని వీడియోలోకొచ్చి మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. 4 ఫోటోస్ అయితే ఉన్నాయి కదా! అన్నిటికైతే పేస్ట్ చేసుకుందాం. ఇలాగే 4 ఫోటోస్‌కైతే పేస్ట్ చేసుకోండి. మనమైతే వీడియో చూద్దాం. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.